ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులకు రెండో రోజు కస్టడీ కొనసాగుతోంది. ఈ కేసులో అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలను విచారిస్తున్న పోలీసులు మాజీ డీసీపీ రాధాకిషన్ రావు కస్టడీ కోసం నేడు పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఈ కేసులో నేషనల్ టెలిగ్రాఫ్ యాక్ట్పై నాంపల్లి కోర్టులో మెమో దాఖలు చేసిన పోలీసులు మరికొన్ని అరెస్టులకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. మరోవైపు ఎస్ఐబిలో పనిచేసిన సిబ్బంది, డ్రైవర్లు, ఎలక్ట్రీషియన్స్ను విచారించి కీలక ఆధారాలు స్వాధీనం చేసుకున్నట్టుగా సమాచారం. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వాసు ఇస్తారు. వాసు, చెప్పండి. సో ఎస్ఐబిలో పనిచేసిన సిబ్బందిని సైతం విచారిస్తున్నట్టుగా చూస్తున్నాం. సో ఏంటి వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్, దాన్ని తీసుకొని ఏ రకంగా ఈ దర్యాప్తు ముందుకెళ్లబోతోంది, ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పటికే అరెస్ట్ అయినటువంటి యాక్షన్ ఎస్పీ భుజంగరావు, తిరుపతన్నలను రెండో రోజు కస్టడీ ప్రస్తుతం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ అధికారులు విచారిస్తా ఉన్నారు. ఇదే కేసులో అరెస్ట్ అయినటువంటి టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు నిన్న రిమాండ్ చేశారు. ప్రస్తుతం సంజయ్ కూడా జైల్లో ఉన్నారు. కానీ ఈ కేసులో ప్రణీత్ రావుకు సంబంధించి కూడా ఆ రికార్డ్స్ కావచ్చు, అక్కడటువంటి హార్డ్ డిస్క్ లు ధ్వంసం చేసిన అంశానికి సంబంధించి కూడా అక్కడ పనిచేసినటువంటి కానిస్టేబుల్ ప్రత్యక్ష సాక్షిగా నిలిచారు. ఆయన ఎలక్ట్రీషియన్ సముద్ర కట్టర్ తో కూడా హార్డ్ డిస్క్ కట్ చేశాడు, ముక్కలుగా చేశారు. డ్రైవర్ సహాయంతో వాటిని వికారాబాద్ తో పాటు ఉప్పల్లో ఉన్నటువంటి ఒక మూసి నాలలో పడవేసిన నేపథ్యానికి సంబంధించి ప్రత్యక్ష సాక్షిగా డ్రైవర్ తో పాటు ఎలక్ట్రీషియన్ ని కూడా నిన్న విచారించారు. వాళ్ళ దగ్గర నుంచి కీలక స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. వాటిని కూడా రికవరీ చేసిన పరిస్థితి కొనసాగుతుంది. సీసీ కెమెరాలు ఎలా ఆపివేశారన్న అంశానికి సంబంధించి కావచ్చు, హార్డ్ డిస్క్ ధ్వంసానికి సంబంధించి కావచ్చు, అలా ప్రధానంగా ఎవరి ఫోన్లు ట్యాప్ చేశారు, ఎందుకు ట్యాప్ చేశారు, వాటి ద్వారా ఎలా లబ్ధి పొందారన్న అంశానికి సంబంధించి ఉన్నతాధికారుల నుంచి కీలక సమాచారం సేకరించారు. అంటే ప్రణీత్ రావు ఇప్పటికే అడిషనల్ డీసీపీ పేరు చెప్తే మిగతా అడిషనల్ ఎస్పీ కూడా డీసీపీ పేర్లు చెప్పారు. ఆ తర్వాత ఐజీ ప్రభాకర్ రావు పేరు కూడా వెలుగులోకి వచ్చిన నేపథ్యం కనిపిస్తున్నారు. కాబట్టి కొంతమంది ఇన్స్పెక్టర్లను కూడా ఈ రోజు మరో ఇద్దరు ఇన్స్పెక్టర్లకు నోటీసులు జారీ చేశారు. వాళ్ళని కూడా బంజారాహిల్స్ పిఎస్ కి పిలిచి విచారించబోతా ఉన్నారు. మొత్తం కూడా పై అధికారుల ఆదేశాల మేరకు మేము పనిచేసామని చెప్పిన నేపథ్యంలో కూడా ఉన్నత స్థాయి అధికారులకు కూడా ఈ యొక్క ఉచ్చు బిగిస్తుందని చెప్పాలి. కానీ ఆ పై అధికారి అమెరికాలో ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ప్రభాకర్ రావు ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అమెరికాలో ఉన్నాడు. అతడు వచ్చి పోలీసులకు ఇచ్చే సమాచారం ఆధారంగా కూడా కొంతమంది రాజకీయ నేతలకు సంబంధించి కూడా నోటీసులు జారీ చేసి అరెస్ట్ వరకు వెళ్లే అవకాశం కనిపిస్తుంది. దీనిపైన ముఖ్యమంత్రి రేవంత్ కూడా రీసెంట్ గా స్పందించినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎవరిని వదిలే ప్రసక్తి లేదు. ఫోన్ ట్యాపింగ్ అనేది అత్యంత దుర్మార్గం అనే అంశాన్ని ప్రస్తావిస్తూ ఓకే వాస్